ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ గారు నవ్వుల పాలయ్యారు. అంటే అమెరికాలో ఈ సుప్రీం కోర్టు, నేను 2 వారాల క్రితం ఒక వీడియోలో పెట్టాను, 2 డేస్లో మీకు జడ్జిమెంట్ వస్తుందని. తరువాత 2-3 వారాలు పిచ్చి పిచ్చి హియరింగ్స్ అండి, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, టైం వేస్ట్. సో ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ అని ఏదైతే అంటున్నాడో, అంటే ప్రపంచ దేశాల మీద నేను టారిఫ్ వార్ ప్రకటిస్తున్నాను అని అన్నాడు చూసారా, ఇది మీకు ఇల్లీగల్. నీకు ఇవ్వబడిన ఎగ్జిక్యూటివ్ పవర్స్ను నువ్వు అబ్యూస్ చేసావు, తప్పుగా వాడావు. సో ఇది ఇక కుదరదు అంటే ఒక 9 మంది జడ్జులు, ఇందులో మీకు 6 డొనాల్డ్ ట్రంప్ చేసింది తప్పు, మిగతా 3 లేదు ఇతను చేసింది కరెక్టు. సో ఈ ఆర్గ్యుమెంట్లో మెజారిటీ విన్స్. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిలు ఏమంటున్నారు, నువ్వు ఇలాగ ప్రపంచ దేశాల మీద టారిఫ్స్ అని విధించేవు చూసారా, ఆ అధికారం నీకు లేనే లేదు. అమెరికా అధ్యక్షుడుగా నీకు అటువంటి అథారిటీ ఇవ్వబడలేదు అని క్లియర్గా వాళ్ళు చెప్పేశారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి, ఇతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇప్పుడు మొన్న మాట్లాడాం, ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మీకు వ్యతిరేకంగా ఏవో మాట్లాడాడండి, అన్నాడా, అయితే వాడు అవుట్, ఆఫీస్ నుంచి గెంటేస్తున్నాను. అతనేదో వైట్ హౌస్లో మీకు ఆఫీస్ అసిస్టెంట్ లాగా వెళ్ళిపోమని వీడిని. ఎవరు? ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు. అంటే అరగెన్స్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది. సో ఇప్పుడు మిత్రులు అదే చెప్తున్నారు, సుప్రీంకోర్టు జడ్జీలు అన్నారా, ఆ 6 కూడా తరిమేయండి. అసలు వాళ్ళు సుప్రీంకోర్టులో ఎవరు? సుప్రీంకోర్టు జడ్జిలను కూడా ఇతను ఇలా మాట్లాడగలడు. జరుగుతుందా? కుదురుతుందా? ఇంపాసిబుల్ కదా. కానీ అతని యాటిట్యూడ్, ఇది ఎలా చెప్పాలి అంటే, ఒక గుర్రాన్ని చూపించి దీనిని గాడిద అని ట్రంప్ అంటాడు. అనిన వెంటనే చుట్టూ ఉన్నవాడు ఎస్ బాస్, అవును ఇది గాడిదే అంటారు. ఇప్పుడు భారత్ లాంటి దేశం, ఇప్పుడు మోదీ గారికి చూపించారు, ఒరే అది గుర్రము కదా, గాడిద అంటారు ఏమిటంటే, నో 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 నో, మీరు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అలా చెయ్యకూడదని వీళ్ళందరూ మాట్లాడుతారు. సో ఇక్కడ తుక్లక్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అతని చుట్టూరుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తుక్లక్ పాలనలో ఉండేవాళ్ళు. సో ఇది ఎక్కువ రోజులు కొనసాగదు కదా. ఇది ఏమిటి అంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని అంటారండి. దీనినే ఇతను ఒక అస్త్రములాగా వాడాడు. అవునా? అంటే ఇది ఒక ఎమర్జెన్సీ ఎకనామిక్ కండిషన్స్. కాబట్టి అమెరికాను కాపాడడానికి ప్రపంచ దేశాలపై ఇలాగ నేను టారిఫ్స్ విధిస్తున్నాను అన్నాడు. సో చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి కరెక్ట్ అనే అనిపిస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు అలాంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేదు, నువ్వు ఎమర్జెన్సీ పవర్స్ను వాడే అధికారము నీకు ఇవ్వబడలేదు, ఎలా వాడతావు, ఇది ఇల్లీగల్, క్లియర్గా చెప్పేశారు. ఇప్పుడు అందరి దృష్టి భారత్ వైపే. ఎందుకు? మనము వాడితో ఫ్రీ ట్రేడ్ డీల్ అనేది వేశాం. సో ఇప్పుడు వేసాము అన్నప్పుడు మీరు మోదీ గారిని గమనించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఇలాంటి ప్రకటన చెయ్యనే లేదు. ఫిబ్రవరి 23 భారత్ నుంచి ఒక డెలిగేషన్ వీళ్ళు అమెరికా వెళ్తున్నారు. వెళ్ళి 3 రోజుల పాటు ఈ ట్రేడ్ డీల్ అని ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన నెగోసియేషన్స్ చెయ్యబోతున్నారు. అంటే ఏంటి? ఇంకా కూడా సంతకాలు పెట్టలేదండి. సో ఒక గ్రేట్ ఎస్కేప్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, 50% టారిఫ్ అన్నాడు కదండి. అంటే మీరు ఒక ప్యాంటు కొంటున్నారు, 200 రూపాయలు అనుకోండి, ఒక చీప్ ప్యాంటు 200 రూపాయలు. అమెరికాలో ఇది 300 రూపాయలకు వీళ్ళు అమ్ముతారు. డైరెక్ట్గా అమెరికా ప్రభుత్వానికి 100 రూపాయలు టారిఫ్ రూపేణా ఇన్కమ్. సో ట్రంప్ ఏమంటాడు, 900 బిలియన్ అమెరికన్ డాలర్స్ను మనం ఇలాగే సంపాదించాము, నా టారిఫ్ వలన అమెరికా ప్రభుత్వానికి ఎంత లాభము? 900 బిలియన్ అమెరికన్ డాలర్స్, హ్యూజ్ అమౌంట్. సో ఇంత సంపాదించి పెట్టిన నేను డొనాల్డ్ ట్రంప్ని మీరందరూ చరిత్రలో అతి గొప్ప నాయకుడని పొగడాలి, పొగడండి అంటాడు. సో వినేవాళ్ళకి బాగానే ఉంటుంది, అవును కదా. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, కామన్ మ్యాన్, నేను 200కి ఆ ప్యాంటు కొనాలి కదండి. ఒక 6 నెలల క్రితం కూడా 150కి కొన్నాను, ఇవాళ అది 200 అయిందంటే అర్థం ఉంది. మరి ఏకంగా 300 రూపాయలు పెట్టి నేను కొనాలి అంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ ఫ్రెండ్స్ గమనించాల్సింది, ప్రభుత్వము వేరు,
ప్రజలు వేరు కాదండి. కానీ ట్రంప్ ఎలా ఆలోచిస్తాడంటే ఒక కార్పొరేట్ బాస్లా ఆలోచిస్తాడు. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, డొనాల్డ్ ట్రంప్స్ గోల్డ్ కార్డ్ అని అంటారు. అంటే మీకు అమెరికా యొక్క పౌరసత్వము కావాలి, సిటిజన్షిప్ కావాలి. మీరేం చేయాలి? ఒక 9 కోట్ల రూపాయలు వాళ్ళకి మీరు డిపాజిట్గా కట్టాలి. ఈ 9 కోట్ల రూపాయలు మీరు కట్టారు అనుకోండి, ఇమీడియట్గా మీకు అమెరికా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో అతను తన అధికారులకు ఏం చెప్తాడు అంటే, ఒక 10,000 మందిని ఇలాగ తీసుకువచ్చాము అనుకోండి, మనకు ఏకంగా 90,000 కోట్ల రూపాయల ఆదాయం కదా. చూడండి నా ప్లాన్ ఎలా ఉంది. డైరెక్ట్గా మనము 90,000 crores సంపాదించేస్తాము కదా అంటే అందరూ అవును బాస్, సూపర్ ఐడియా, సూపర్ ఐడియా. ఇవంతా మేము కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు మమ్మల్ని ఇలా ప్రజెంటేషన్స్ ఇవ్వమంటారు, రెవెన్యూ ప్రొజెక్షన్స్ ఇవ్వండి అంటారు. సో మేము కూర్చొని ఇప్పుడు మీరు ఒక 10 కోట్ల రూపాయలు మా మీద అంటే ఆ కంపెనీ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే 2 ఏళ్లలో ఇది 20 కోట్లు అవుతుంది, దానికి కావలసిన ప్రొజెక్షన్స్ మేము తయారు చేస్తాం. సో ఎక్కడెక్కడ ఎంత ఎక్స్పెండిచర్, కంటెంట్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, సేల్స్ ఏంటి, ఇవన్నీ ఇస్తాం. చూసిన వాళ్ళు చాలా బాగుందండి, బాగా వేశారు అంటారు, అయిపోతుంది. ఒక 2 నెలల తరువాత మీరు 20 కోట్లు కాదు 40 కోట్లకి ప్రొజెక్షన్ ఇవ్వండి అంటారు. మళ్ళీ మీరు రీవర్క్ చేస్తారు. అంటే ఎక్కడో ఎవరో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ కోసం 40 కోట్లు. ఇందులో నిజము ఎంత అండి? నిజము ఎంత? వీళ్ళు 10 కోట్లు పెట్టాలి, మీరు వర్క్ చేయాలి, తరువాత దీన్ని మీరు 40 కోట్లు చెయ్యాలి. నిజము ఉందా? ఇదంతా ఉత్తి పేపర్ లెక్కలే. సో ట్రంప్ గారిది కూడా ఇలాగే ఉంటుంది. కార్పొరేట్ వర్గం ఎలా వర్క్ చేస్తుందో ముందు ప్రొజెక్షన్లు ఇవ్వు, వాళ్ళని సాటిస్ఫై చెయ్యి, తర్వాత మనం అసలు సంగతి చూద్దాము. సో ఇప్పుడు ఏమనేసాడు, ఏకంగా 900 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనకు వచ్చేసింది. ఇది సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా నేను మన అమెరికా కోసము ఎలాంటి సేవలు చేస్తున్నాను, దీన్ని మీరైనా గుర్తించారా? ట్రంప్కి తెలియని విషయము, ప్రజలు ఒక షాపుకి వెళ్ళి 200కి కొనాల్సిన ప్యాంట్స్ 300కి ఎందుకండి కొంటారు? 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెడతారు? నీ ప్రభుత్వము ప్రజల కోసమే, అసలు ప్రజలదే ప్రభుత్వం కదండి. ఇప్పుడు మీరు ఒక పెట్రోల్ బంక్కి వెళ్తారు, 100 రూపాయలు లీటర్ పెట్రోల్ అంటారు. సడన్గా ఇది రేపు 150 రూపాయలు అనుకోండి, ప్రభుత్వం చెప్తుంది 50 రూపాయలు గవర్నమెంట్కి లాభం అండి, ఇలాగ మన రెవెన్యూస్ పెరిగిపోయంటే మీరు ఒప్పుకుంటారా? నేను ఎందుకు 150కి లీటర్ పెట్రోల్ కొనాలి, 100 చెయ్యి అడుగుతారు కదా, ఎవరైనా అడుగుతారు. లేకపోతే రేపు ఎలక్షన్స్లో చూసుకుందాము, కోపం ఉంటుంది కదా, ఆవేశం ఉంటుంది కదా. ఇదంతా ట్రంప్కి అర్థమే కాదు. ప్రజలు గొర్రెలు. నేను అమెరికా ప్రభుత్వానికి అమెరికా ప్రభుత్వము అంటేనే ప్రజలేరా, ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థ, డెమోక్రసీ అంటే ఇదే. ఈ ఫండమెంటల్ విషయాలు కూడా అంటే ఎక్స్ట్రీమ్ అహంభావము, అరగెన్స్, నేను ఏం చెప్తే అదే జరుగుతుంది అన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ప్రజలేంటి, రోడ్ల మీద తిరిగే వీళ్ళేంటి, నన్ను ప్రశ్నించడం ఏమిటి? వాళ్ళే ఓట్లు వేసి నిన్ను గెలిపిస్తారు, తరువాతే నువ్వు అమెరికా అధ్యక్షుడు అవుతావు. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా నాకు ఇంతంత లాభాలు, అమెరికాకి ఇంత లాభాలు నేను చేకూర్చాను అంటే అక్కడ మార్కెట్లో వెళ్ళి వస్తువులు కొనే ప్రజలు ఎక్కువ పెట్టి ఎందుకండి కొంటారు? ఎందుకు కొనాలి? ఇన్ఫ్లేషన్ని ఎందుకు మీరు పెంచుతారు? సో ఇవాళ ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? ఈ మొత్తము డబ్బులు రీఫండ్ చెయ్యండి అని గవర్నర్స్ అడుగుతున్నారండి. వ్యాపారులు నష్టపోయారు కదా, ఎక్కువ పెట్టి భారత్ వద్ద వాళ్ళు కొనుక్కున్నారు, ప్రజలకి ఎక్కువ పెట్టి అమ్మేరు, మరి వాళ్ళు నష్టపోయారు కదా. ఈ మొత్తము డబ్బులు తిరిగి ఇవ్వు అని డొనాల్డ్ ట్రంప్ని అడిగారు అనుకోండి, మళ్ళీ వీళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయ్యారు అనుకోండి, ఇది డిజాస్టర్ అండి. ట్రంప్ కానీ అమెరికా ప్రభుత్వం కానీ ఏమీ చేయలేరు. అలాంటి ఒక మేజర్ ప్రాబ్లంలో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కుపోయాడు. అందరూ నవ్వుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇంత పెద్ద క్రైసిస్ నుంచి ప్రభుత్వాన్ని ఇతను ఎలా బయటపడేయగలడు? ఇంపాసిబుల్ కదా, జరగదు కదా. రీఫండ్ ఇవ్వంటే ఎక్కడి నుంచి ఇస్తాడండి? ఇవ్వలేడు కదా. ఇదే అమెరికా ప్రాబ్లమ్. ట్రంప్ యొక్క నిర్ణయాలు ఒక్కొక్కటి ఎలాగ ఎంత తేడాగా ఉందో చూడండి. ఫైనల్గా సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది అన్నప్పుడు ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.